ఈ ఓటు ఇచ్చేవాళ్ళు, పన్నులు కట్టేవాళ్ళు, కష్టాల పాలయ్యేవాళ్ళు, కన్నీళ్లు కార్చేవాళ్ళు, తెలివితేటలున్న పిల్లలకి చదువు అందక ఏమవుతుంది మా పిల్లల భవిష్యత్తు నుంచి భయపడేవాళ్ళు, మళ్ళీ ₹1,00,000 ఖర్చు పెడుతున్న ఒక్కొక్క బిడ్డ మీద చదువు కోసం అని చెప్పని పొట్టగో సక్షముఖ రావట్లా. ప్రభుత్వం ఆ పని చేయాలి. అది మర్చిపోయినాం. 11,000 మంది టీచర్లు కొత్తగా పెట్టామని ఫ్రంట్ పేజ్ అడ్డం చేసుకుంటున్నాం. టీచర్లు ఉన్న టీచర్లతో ఏం పని చేస్తున్నావయ్యా? ఎందుకని చదువు రావటం లేదు? 96% పాస్ అయ్యారు. ఇదే ప్రభుత్వం పరీక్షలు పెడితే ఎంత మేరకు వాళ్ళు ఆ స్థాయిలో నేర్చుకున్నారంటే 6% నేర్చుకున్నారు. మరి 90% ఏమవుతున్నారయ్యా? బుద్ధి లేదు. పరిపాలన ఎందుకు? జీతాలు ఎందుకు? పన్నులు ఎందుకు? ప్రభుత్వాలు ఎందుకు? ప్రభుత్వం అన్నది జీతాలు ఇచ్చి పోషించడం కోసం కాదు. ప్రభుత్వం అన్నది ప్రజలకు ఉమ్మడి సేవలు అందించడం కోసం. మనం సొంతంగా చేసుకునే పనులు వాళ్ళు మన కోసం చేయడం కోసం, మన డబ్బుతో మన బతుకుని బాగు చేయాలంటే. ప్రభుత్వం పని చేయకపోతే డబ్బు ఉన్న వాడికి ఎవరికి నష్టం లేదు. ఇక్కడ కూర్చున్న మాకు ఎవరికి ప్రభుత్వం పని చేయకపోతే నష్టమే లేదు, గ్యారెంటీ చెప్పగలను. మిగతా వాళ్ళతో మేము కూడా బాగలేదు అనుకుంటా, కానీ ప్రభుత్వం స్కూళ్ళు చండాలంగా ఉంటే మా పిల్లలకి ఆ స్కూళ్ళు అక్కర్లేదు. ప్రభుత్వం ఆరోగ్యాన్ని అందించకపోతే మాకు ఇన్సూరెన్స్ మరొకటి ఉంది, మాకంతా మేము పెడతాం. ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే మాకు అది అక్కర్లే, కారులో ఇంకోటి చూసుకుంటాం. నగరంలో బాగోకపోతే బయటికి వెళ్ళి సిటీ బయట ఈ గేటెడ్ కమ్యూనిటీలో బతుకుతాం. నిరుపేదలకు కావాలి సమర్థంగా పనిచేసే ప్రభుత్వం, ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వం. చట్టబద్ధ పాలన లేదు, బడితున్నాడుదే బర్రె అంటే డబ్బున్నవాడు లేకపోతే పలుకుబడినవాడు నాకేమైనా సమస్య వచ్చిందనుకోండి, సుఖేందర్ రెడ్డి గారు మీరు చూసుకుంటారంటే ఆయన చూసుకుంటారు, నేను చూసుకోలేకపోయినా. సామాన్యుడికి కావాలి చట్టబద్ధ పాలన, సామాన్యుడికి కావాలి పిల్లలకి మంచి ప్రమాణాల విద్య, దేవుడిచ్చిన తెలివితేటలు బయటపడేట్టుగా. సామాన్యుడికి కావాలి మంచి ఆరోగ్యం. తెలివితేటలు తగ్గట్టుగా విద్య అందితే కోటీశ్వరుడి కొడుక్కి సామాన్యుడి కూతురికి ఏమాత్రం తేడా ఉండదు, ఉండకూడదు.